డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం సజ్జల రామకృష్ణారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగిన దాంట్లో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. అసలు మెయిన్ సూత్రధారి ఆయనే. అక్కడకు జనాలందరినీ కానీ, ఈ కార్యకర్తల్ని, లేకపోతే ఈ నాయకుల మధ్య సమన్వయాన్ని మొత్తాన్ని మానిటర్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అని గతంలో వచ్చిన ఆరోపణలకి ఈ రోజున పోలీసులు ప్రాథమికంగా సాక్ష్యాధారాలను సంపాదించారు అనే సమాచారం ఇప్పుడు బయటకు వస్తుంది. తాజాగా ఈ రోజున ఈ టీడీపీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడిలో ఎవరెవరైతే ఉన్నారో ఆ లేళ్ల అప్పిరెడ్డి గాని, దైవనేని అవినాష్ గాని, ఇలాంటి వాళ్ళ నాయకులందరూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్లై చేసుకుంటే ఈరోజు నిర్ద్వందంగా హైకోర్టు దాన్ని తోసిపుచ్చటం జరిగింది. గతంలో కూడా ఈ దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు అసలు దుబాయ్ పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డారు, మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది అనే వార్తలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్ ఎప్పుడైతే తిరస్కరించటం జరిగిందో ఇక వీళ్ళందరిలోనూ టెన్షన్ మొదలైంది. వీళ్ళందరి టెన్షన్ వీళ్ళదైతే అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి సైలెంట్ గా స్కెచ్ పడబోతోంది అనే సమాచారం ఇప్పుడు బయటకు వస్తుంది. ఆనాడే ఈ దేవినేని అవినాష్ గాని, లేళ్ల అప్పిరెడ్డి గాని గుంటూరు నుంచి అటు విజయవాడ నుంచి రౌడీల మోకన్ మొత్తాన్ని పోగేసి తీసుకొచ్చి ఈ టీడీపీ ఆఫీస్ మీదకు పంపించి ఇక్కడ హైవే మీద వాళ్ళిద్దరూ కారులో కూర్చొని మానిటర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి మంగళగిరి ఆఫీస్ నుంచి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. పైనున్న జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటం, కిందనున్న ఈ నాయకులకు సమాచారాన్ని చేరవేయటం, ఈ నాయకులు లోపలికి వెళ్లి ఎవరైతే టీడీపీ పార్టీ ఆఫీసులో పగలగొడుతూ ఉన్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ని చేరవేయటం, ఈ ఒక జరిగిన ఈ చైన్ వ్యవహారం మొత్తాన్ని ఈ రోజులు పోలీసులు ఛేదించినట్టుగాను అసలు మెయిన్ సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అనే విషయానికి వాళ్ళు కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా దొరికినట్టుగా కొంత సమాచారం వస్తుంది. ఏదో ఫోన్ కాల్ డేటా ఒకటి దొరికినట్టుగాను, ఇంకా దాంతో పాటుగా ఇతరత్ర సమాచారం ఎవరైతే ఈ సీసీ కెమెరా ఫుటేజ్ లో పట్టుబడ్డారో వాళ్ళందరూ ఇచ్చిన సమాచారం ప్రకారంగా కూడా ఈ వ్యవహారం మొత్తం నడిపింది సజ్జల రామకృష్ణారెడ్డి అని వాళ్ళు కొంత సమాచారం ఇచ్చినట్టుగా కూడా బయటకు వస్తుంది. మరి ఇప్పుడు ముందస్తు బెయిల్ అయితే హైకోర్టు ఎటు తిరస్కరించింది. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు పెట్టి ఆయన్ని కూడా అరెస్టు చేసే లాంటి పరిస్థితులు వస్తే ఇక ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఏం కనిపించటం లేదు. దీంతో పాటుగా అసలు మంత్రి పదవి కావాలి అని అంటే గనుక చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే వెళ్ళిపోతే అసలు మంత్రి పదవి ఖాయం అనుకున్న జోగి రమేష్ కూడా ఈరోజు మంచి ఇంత లవ్ పార్టీ దుడ్డుకర్రతో కొట్టినట్టుగా ఆయనకి చొక్కాలు కనిపించినంత పని అయిపోయింది. దాంట్లో కూడా ఆయనకు ముందస్తు బెయిల్ని నిరాకరించారు. ఇక ఒకవైపు సిఐడి ఆయన్ని విచారిస్తూ ఉంది. ఆ రోజు ఉన్న ఫోన్ తీసుకుని దాంట్లో ఉన్న కాల్స్ ప్రకారంగా ఏమేమి చేశారు అనే విషయాలు మొత్తం కూలంకషంగా బయటకు తీస్తుంటే, దీంతో పాటుగా ఈ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడిలో అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా పట్టుబడ్డాడు, ప్రాథమికంగా పోలీసులకు అందిన సమాచారం ఏమిటి అనంటే మొత్తం గూగుల్ టేక్అవుట్ నుంచి వచ్చిన ఫోన్ లొకేషన్ వివరాలు కావచ్చు, ఆయన కేంద్ర కార్యాలయంలోనే ఉన్నట్టుగాను, ఇక్కడ దాడికి పాల్పడిన ఈ గూండాలు ఎవరైతే ఉన్నారో 2 గంటల క్రిందట అదే ఆఫీసులో గుమ్ముగూడి ఉండటం అనే విషయాన్ని కూడా పోలీసులు అక్కడ ఆ విషయాన్ని కూడా కనిపెట్టడం జరిగింది.
దీంతో పాటుగా ఫోన్ కాల్స్ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికి ఫోన్ కాల్స్ నడిచాయి, పైనున్న వ్యక్తులకి సమాచారం ఏ రకంగా చేరవేయబడింది, కిందనున్న ఈ నాయకులకు కూడా సమాచారం ఎలా చేరవేయబడింది అనే దాన్ని కూడా ఒక లిస్ట్ ఒకదాన్ని తీసినట్టుగా కూడా పోలీసుల వద్ద సమాచారం ఉన్నట్టుగా మనకి తెలియవస్తోంది. ఆనాడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో ఒక పెద్ద చార్టే రిలీజ్ అయింది చూడండి. ఈనాడు పేపర్‌లోను, ఆంధ్రజ్యోతిలోను. అప్పుడు మనం చార్ట్ చూసాం. అవినాష్ దగ్గర నుంచి ఎన్ని గంటలకు కాలొచ్చింది, శివశంకర్ రెడ్డి కాలేమిటి, దస్తగిరి పాత్ర ఏమిటి, ఇలాంటి ఒక చార్ట్‌ని ఇప్పుడు పోలీసులు కూడా దాన్ని తయారు చేసే పనిలో నిమగ్నం అవుతున్నట్టుగా తెలియవస్తోంది. ఇక ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టు ఒక్కటే బ్యాలెన్స్ ఉంది అనే వ్యవహారంలో మరి సజ్జల ఏం చేయబోతూ ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది ఆయన మైక్‌లో చెప్పటం అనేది ఇంతకు ముందు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఏ విషయానికి బయటకు రాడు. ఆ బయటకు రాని కారణానికి సజ్జల రామకృష్ణారెడ్డికి సకల శాఖ మంత్రి అని పేరు పడనివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మైక్ అని పేరు పడనివ్వండి. అసలు జగన్మోహన్ రెడ్డి మైండ్ అయితే ఇప్పుడు ఇతని చేతులు కూడా ఆయన మైండ్‌లో ఉన్న ఆలోచనని ఆచరణలో పెట్టటానికి ఈయన చేతలకు కూడా పాల్పడ్డాడు అనే విషయం గూడా దీని ద్వారా తెలియవస్తోంది గదా! మరిక సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే కేవలం ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి అనే విషయమే కాకుండా ఇంకా మరికొన్ని విషయాలు కూడా రాబట్టొచ్చు అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర చాలా విషయాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా చాలా మంది ఆయన పట్టుకుంటే ఏ విషయమైనా బయటకొచ్చేస్తుంది అనే ఒక నానుడి గూడా ఇప్పుడు ప్రజల్లో బాగా ఉండటం మూలాన ఇక సజ్జల రామకృష్ణారెడ్డిని పట్టుకుంటే ఏ కేసులు బయటకొచ్చే అవకాశం ఉంది? కేవలం ఈ వ ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో అరెస్ట్ చేసినప్పటికీ గూడా మద్యం వ్యవహారంలో గావచ్చు, ఇసుక వ్యవహారంలో కావచ్చు, గనుల వ్యవహారంలో కావచ్చు, భూముల ఆక్రమణ వ్యవహారంలో గావచ్చు, ఇతరత్రా మిగతా అన్ని విషయాల్లో కూడా ఏదేదో సమాచారం సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి రాబట్టొచ్చు అనే విషయాన్ని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. మరి నిజంగానే పోలీసులు అరెస్టు చేసి ఈ ఒక్క కేసు విషయమే కాకుండా మిగతా అన్ని విషయాల్లో గూడా అంటే జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కుంభకోణం తాలూకు డబ్బులు అంటే ఏది మద్యం కుంభకోణం గావచ్చు, మిగతా ఈ ఇసుక కుంభకోణం గావచ్చు, ఇవంతా అల్టిమేట్ బెనిఫిషియరీ వచ్చి జగన్మోహన్ రెడ్డే గదా! ఆయన దాకా చేరాలి అనంటే మధ్యవర్తిత్తులు లేకుండా జరిగే అవకాశమే ఉండదు. అలాంటి తరుణంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక పాత్రధారి. కీలకంగా ఈయన దగ్గర సమాచారం ఉండే అవకాశం ఉంది అని తెలుసుకున్న తరువాతనే ఈ కేసులో అరెస్టు చేసి ఆయన్ని రిమాండ్‌లోకి తీసుకొని వాళ్ళు సిఐడి గాని, పోలీసులు గాని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. ఏది ఏమైనప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి నిజంగానే ఒక ఉచ్చులో బిగుసుకుపోయి ఇప్పుడు గనక అరెస్ట్ అయితే ఏ 6 నెలలు, 10 నెలలు లేకపోతే సంవత్సరానికో గాని బయటకు రాడు అని కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అని ఏం జరుగుతుంది? పోలీసులు నిజంగానే ఎప్పుడు అరెస్ట్ చేస్తారా? లేదు కొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉంటారా? లేదు మరికొంత సమాచారం క్రిస్టల్ క్లియర్‌గా ఇక పకడ్బందీగా కేసు మొత్తాన్ని తయారు జేసి, ఆ తరువాత వీటన్నిటి మీద పడతారో చూడాల్సిన అంశంగానే మిగిలుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.